హలో గాయస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేష ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. సో ఫస్ట్ నేను ఫ్లోర్ పైన చేస్తున్నాను, ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి. సో ఫస్ట్ అదంతా డర్టీ అవ్వకుండా న్యూస్ పేపర్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే ఫ్లోర్ అనేది పాడవకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంచి బేస్ కావాలి, ఎందుకంటే మనం ఈ వెట్ చేస్తాం కాబట్టి. న్యూస్ పేపర్ పైన నేను స్టీల్ ప్లేట్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ మైదా యూస్ చేస్తున్నాను, కరెక్ట్గా అతుక్కుంటుంది. అండ్ ఆల్సో ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా బెండ్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీరు ఇదే ప్లేస్లో శనగపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏది అవైలబుల్గా అంటే అది. సో పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట, మంచి కలర్ రావడానికి. అండ్ ఈ రెండింటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ఎక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ అనేది కనిపించొద్దు అనమాట. నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను. ఒకటేసారి యాడ్ చేసేస్తే ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ మనం క్వాంటిటీ అనేది రేషియో కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట. సో ఇలా ఒక చపాతీ డౌ లాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతసేపు బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది అనమాట, స్మూత్ ఫినిష్ వస్తుంది. సో మీరు ఎక్కువసేపు చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా నేను ఎక్సెల్, ఎల్, మీడియం, స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ సైజెస్లో డివైడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని, బాల్స్ని. ఒకటి పెద్దది ఏదైతే ఉందో అది బాడీకి వస్తుంది, చిన్నవి ఏవైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో అవి హ్యాండ్స్కి వస్తాయి. సో నెక్స్ట్ సైజ్ వచ్చేసి లెగ్స్కి చేస్తామన్నమాట మనము. అండ్ ఈ పక్కన ఉన్న ఈ చిన్నదేమో మనం మౌస్కి యూజ్ చేస్తాము, ఎలుక కోసం యూజ్ చేస్తాను అనమాట. ఈ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ వచ్చేసి మనకి పక్కన డిజైన్ వేయడానికైనా లేకపోతే కిరీటమైనా జంజమైనా వీటి అన్నిటికీ అదే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ నేను బేస్ వచ్చేసి బాడీ పార్ట్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ హెడ్ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. సో జస్ట్ ఒక రౌండ్ తీసుకొని దాన్ని ఫ్రంట్ పార్ట్లో సించ్ చేశాను. అండ్ వెనకాల ఒక టెయిల్ పెట్టేసి మిరియాలు గుచ్చి పెట్టాను అనమాట, ఐస్ లాగా. చాలా ఈజీగా అయితే ఎలుక అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఈ షేప్ వచ్చేసి తొండంకి యూజ్ చేస్తున్నాను. ప్రెస్ చేసేటప్పుడు లైట్గా ప్రెస్ చేయండి. అండ్ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేలికి తీసుకొని దాన్ని అద్దితే అప్పుడు ఫినిష్ అనేది స్మూత్గా వస్తుంది. అండ్ తర్వాత కూడా విరిగిపోకుండా ఉంటుంది అనమాట. సపరేట్గా పార్ట్స్గా కాకుండా మనకి నీట్ ఫినిష్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇలా చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని దాన్ని ఒత్తి అది కిరీటం లాగా పెడుతున్నాను. 3 లేయర్స్ పెడుతున్నాను, మీ ఇష్టము. మీరు కిరీటం వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బిగినర్స్కి ఈజీగా ఉండేలాగా నేను చెప్తున్నాను అనమాట. సో లాస్ట్లో పైన ఒక రౌండ్ పెట్టేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి లెగ్స్, హ్యాండ్స్ పెడతాను అనమాట. నేను చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ షేప్ వచ్చేలాగా చూసుకోండి ఆ రౌండ్స్ అనేవి, లేకపోతే అన్ఈవెన్గా ఉంటుంది, అస్సలు బాగోదన్నమాట లుక్ అనేది. సో ఇప్పుడు నేను 2 మిరియాలు తీసుకొని తొండెం పక్కకి పెడుతున్నాను ఐస్ లాగా. షేప్ కూడా కరెక్ట్గా లెవెల్గా ఉండేలాగా చూసుకోండి, లేకపోతే అది నిండుగా నీట్గా రాదనమాట. నెక్స్ట్ ఈ 2 ఇలా కట్ చేసుకున్నవి 2 ఇయర్స్ లాగా యూస్ చేస్తున్నాను నేను. ఎప్పటికప్పుడు నీట్గా దాన్ని చేసుకుంటూ ఉండండి. సో ఇలా రెడీ అయిందనమాట. చాలా చాలా క్యూట్గా ముద్దుగా నిండుగా ఉన్నాడు కదా గణేశుడు, నాకైతే చాలా నచ్చాడు. ఈజీగా చేసుకోవచ్చు, దీన్ని ఇంకా కాంప్లికేట్ చేసి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్ డిపెండ్స్ అనమాట మీకు ఎంత టైం ఉంది అండ్ ఆల్సో ఎంత ఓపిక ఉంది, ఎంత ఆర్ట్ మీకు వచ్చు అనే దానిపైన. సో నేను ఒక చిన్న బేస్ అయితే ఇచ్చానమాట డైరెక్ట్గా గణేష్ని కూర్చోపెట్టడానికి. సో ఆ బేస్ పైన కూడా కొంచెం వాటర్ వేసి గణేష్ మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఐడల్ని జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి. అండ్ వెల్కొక కూడా ఒక బేస్ అనేది తయారు చేసి దాన్ని గణేశుడి బేస్ని రెండింటిని మిక్స్ చేసి నేను అటాచ్ చేసేసాను వాటర్తోనే. దీనిపైన ఇప్పుడు ఎలుకని పెట్టాను అనమాట. సో ఎలుక దగ్గర ఒక చిన్న లడ్డు ఆర్ అది ఏదైతే తింటుందో అది. అండ్ నెక్స్ట్ గణేశుడి దగ్గర కూడా ఒక లడ్డు అయితే పెడుతున్నాను. నెక్స్ట్ నేను ఒక టూల్ తీసుకున్నాను, మీరు టూత్ పిక్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని కిరీటంని జంజం పెట్టాను అండ్ కొమ్ములు కూడా పెట్టాను అనమాట. సో వీటన్నిటిని మీకు ఒక డైమెన్షన్ ఇవ్వడానికి కాళ్ళకి వేలులాగా, తొండంకి ముడతల్లాగా ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు న్యాచురల్ లుక్ వస్తుంది. సో ఇందాక దానికి దీనికి చాలా తేడా ఉంది కదా, సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా ఇంట్లో ఉన్న గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ హైలైటర్స్ అయితే తీసుకున్నాను. ఇవి 2 ఐలైనర్స్ అనమాట. సో నా దగ్గర ఈ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ కలర్సే బాగా సూట్ అవుతాయి అనేసి తీసుకున్నాను. వేరే కలర్స్ అంతగా పనికిరావు. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ అనేవి మనకి నార్మల్గా ఆర్నమెంట్స్లో ఎక్కువ చూస్తూ
ఉంటాం కదా, అలాగే ఇప్పుడు గణేశుడి తొండం మీద కానీ చెవుల మీద కానీ కిరీటంలో రాళ్ళలాగా కానీ యూజ్ అవుతుందనేసి నేను ఈ 2 కలర్స్ తీసుకున్నాను. చాలా లుక్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. సో ఎలా ఉంది గైస్ చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది, సాటిస్ఫైడ్. నేను నచ్చితే కనుక లైక్